అందరికీ నమస్కారం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలో రాబోయే 48 గంటలు కీలకం కాబోతున్నాయి. 48 గంటల్లో 24 గంటలు గడిచిపోయాయి కాబట్టి 24 గంటలు అని తమ్మునేల్లో నేను పెట్టాను. ట్రంప్ ఇరాన్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు. 48 గంటల్లో కనుక హార్మోజ్ జలసంధిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ చేయకపోతే ఇరాన్లో ఉన్నటువంటి పవర్ స్టేషన్స్ మీద, విద్యుత్ కేంద్రాల మీద దాడులు చేయాల్సి వచ్చింది. మొత్తం ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలన్నిటి మీద కూడా మేము దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. దానికి ఇరాన్ కూడా రివర్స్ కౌంటర్ ఇస్తూ, మీరు కనుక మా దేశంలో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద దాడి చేస్తే మేము హార్మోజ్ జలసంధిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా క్లోజ్ చేస్తాం. ఇప్పటి వరకు యుద్ధంతో డైరెక్ట్గా లేదు ఇండైరెక్ట్గా సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళ నౌకలు మాత్రమే మేము ఆపుతున్నాం. యుద్ధంతో సంబంధం లేని దేశాల నౌకలని మేము ఎలో చేస్తున్నాం, మేము పంపించేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలు అడపా హార్మోజ్ జలసంధి ద్వారా మన దేశానికి వస్తూనే ఉన్నాయి. మన వాళ్ళు ఇరాన్ వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు మన వాటిని పంపించేస్తున్నారు. దాని ఫలితంగా చమురు నిండినటువంటి 2 నౌకలు ముంబైకి చేరుకున్నాయి. గ్యాస్ తీసుకొస్తున్నటువంటి ఒక నౌక గుజరాత్ తీరానికి చేరుకుంది. సో అడపా మన నౌకలు వచ్చేస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటంటే, నిజంగా కనుక ఇరాన్లో ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాల మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తే మేము పూర్తిగా హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేస్తాం. అంటే ఇక రాబోయే కాలంలో భారతదేశానికి సంబంధించినటువంటి నౌకలు కూడా రావు, యుద్ధంతో సంబంధం లేని దేశాల నౌకలు కూడా రావు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడంటే కొద్ది గొప్ప మనకి సప్లై జరుగుతుండ బట్టి గ్యాసు, చమురు సమస్య ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలే. గ్యాస్ సమస్య వచ్చింది, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతున్నాయి, వాస్తవం అది. కానీ పూర్తి స్థాయిలో రాలే. నిజానికి హార్మోజ్ జలసంధిని కనుక పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తే మనకి సప్లై కనుక 1 నెల పాటు పూర్తి స్థాయిలో ఆగిపోతే ఖచ్చితంగా సమస్య వస్తుంది. ఇప్పటికే గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంది. ఇవాళ చూస్తే ఆంధ్రప్రదేశ్లో స్టేట్మెంటు, గ్యాస్ సమస్య వచ్చింది కాబట్టి కిరసనాయిల్ సప్లై చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారట. కిరసనాయిల్ అప్పట్లో మా చిన్నప్పుడు సప్లై చేసేవాళ్ళు, ఇప్పుడు కిరసనాయిల్ సప్లై లేదు రేషన్ ద్వారా. ఇప్పుడు గ్యాస్ సమస్య రాబట్టి కిరసనాయిల్ సప్లై చేద్దాం అనుకుంటున్నారట. అంటే ఇప్పుడు కట్టెల పొయ్యిలు, కిరసనాయిల్ పొయ్యిలు మళ్ళీ పాత రోజుల్లో మనం చూడబోతున్నాం. ఎందుకు? యుద్ధం ఫలితంగా. నిజానికి ఆ యుద్ధానికి మనకి ఏ సంబంధం లేదు, కానీ కేవలం హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేయటం వల్ల మనం అంతా ఇబ్బంది పడుతున్నాం. రాబోయే కాలంలో చమురు సమస్య వస్తుంది, గ్యాస్ సమస్య వస్తుంది, తర్వాత ఎరువుల సమస్య. ఇప్పుడు మళ్ళా పంట స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు ఉన్న పంట కోత దశలో ఉంది. తర్వాత మళ్ళీ వర్షాకాలం పంట స్టార్ట్ అయ్యే క్రమంలో ఆ పంటకి ఎరువులు దక్కటం అనేది చాలా కష్టం. ఎందుకంటే మనకి దాదాపు గల్ఫ్ దేశాల నుంచి సప్లై ఆగిపోయింది కాబట్టి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ నుంచి మనకి రావాల్సిన ఎరువులు ఆగిపోయినప్పుడు కూడా మనం తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. పోయినసారి మనం రైతులు యూరియా కోసం, డిఏపి కోసం ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూసాం. ఈరోజు పేపర్లో చూడండి, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఆల్రెడీ ఉంది. ఈసారి వరికి ఎరువు సమస్య రావచ్చు, అందరూ వరే వేయొద్దు, రకరకాల పంటలు వేయండి అని రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే క్లియర్గా సమస్యలు కనపడుతున్నాయి. పైగా మన వరి ఉత్పత్తులు మనం బియ్యాన్ని గల్ఫ్ దేశాలకి పంపిస్తూ ఉంటాం. ఇప్పుడు హార్మోజ్ జలసంధి కనుక క్లోజ్ అయిపోతే మనం పంపలేం. మనం ప్రధానంగా బాస్మతి రైస్ పంపిస్తూ ఉంటాం గల్ఫ్ దేశాలకి. ఇప్పుడు అదంతా ఆగిపోయింది. సో రకరకాల సమస్యలండి, ఒక సమస్య కాదు, ఒక రంగంలో వచ్చే సమస్య కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చమురు సమస్య వచ్చింది అంటే, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయంటే ఆల్రెడీ పెరగడం స్టార్ట్ అయినాయి. పవర్ పెట్రోల్ ధర 2 రోజుల పాటు 2 రూపాయలు, 4 రూపాయలు పెరిగింది పవర్ పెట్రోల్. జనరల్ పెట్రోల్ పెరగలేదు ఇంకా. అంటే మనం సహజంగా వాడే పెట్రోల్ ధర పెరగలేదు, పవర్ పెట్రోల్ రేట్ మాత్రం పెరిగింది 4 రూపాయలు. డీజిల్లో కూడా మనం వాడుతున్న డీజిల్ రేట్ పెంచలేదు, కానీ కమర్షియల్ డీజిల్ రేట్లు పెంచారు. అంటే పరిశ్రమలకి ఇచ్చేటువంటి డీజిల్ రేటు 5 రూపాయలు ఏమో పెంచినట్టున్నారు. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం ఉపయోగిస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ రేటు పెంచట్లేదు, కానీ ఆయిల్ కంపెనీలే భరిస్తున్నాయి. కానీ ప్రభుత్వము ఆయిల్ కంపెనీలో వాళ్ళే కింద మీద పడి భరిస్తున్నారు. కానీ వన్స్ ఏప్రిల్ మిడిల్ వచ్చింది అంటే ఖచ్చితంగా కొద్దిగా 5 రాష్ట్రాల ఎన్నికలు పోలింగ్లు అయిపోయిన తర్వాత పెట్రోల్ డీజిల్ రేటు పెంచుతారు. పెట్రోల్ డీజిల్ రేటు పెరిగాయి అంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగింది అంటే నేను గత వీడియోలో కూడా చెప్పాను, పాలు, పండ్లు, పెరుగు, అన్ని కూరగాయలు, అన్ని సరుకులు కూడా కాస్ట్ పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే సరుకు రవాణా ఖర్చు పెరిగినప్పుడు సరుకుల ధరలు కూడా పెరుగుతాయి. సరుకుల ధరలు పెరిగాయంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. సో తెలియకుండా మన మీద చాలా పెద్ద ప్రభావం ఉండబోతుంది యుద్ధం వల్ల. అందుకని రాబోయే 48 గంటలు చాలా కీలకం. ఇరాన్ వాళ్ళు అన్నంత పని చేసే రకం మనం చూస్తున్నాంగా. ఇరాన్ వైఖరిని తెగించి కొట్లాడుతున్నారు.
నిండా మునిగినోడికి చలే ఉంది అన్నట్టుగా పోరాటం చేస్తున్నారు వాళ్ళు క్లోజ్ చేసినా క్లోజ్ చేస్తారు పూర్తి స్థాయిలో, మొండిగా ఉన్నారు కాబట్టి క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రంప్ ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టదలుచుకున్నాడా అనేది ఆలోచించుకోగలగాలి. అసలు యుద్ధం స్టార్ట్ చేసేటప్పుడే హార్మోజ్ జలసంధి సమస్య రావచ్చు, దాన్ని ఏం చేద్దామని ఆలోచించుకొని యుద్ధం చేయాలి. ముందే ప్లాన్ చేసుకోవాలి హార్మోజ్ జలసంధిని ఎట్టా మనం ఆక్యుపై చేసుకోవాలనేది. ఇప్పుడు బెదిరిస్తే ఇరాన్ వాళ్ళు లొంగుతారండి? వాళ్ళు సుప్రీం లీడర్ పోతేనే వాళ్ళు లొంగకుండా ఫైట్ చేస్తుంటే వాళ్ళు. సో లేనిపోని సమస్య వచ్చేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఉంది. యుద్ధానికి ముగింపు అవసరం, ఒక చోట పులి స్టాప్ అవసరం. ఇప్పుడు జరిగిందంతా జరిగిపోయింది, ఇక అయిపోయింది. ఇక ఒక చోట పులి స్టాప్ అవసరం. ఎవరికి వాళ్ళు తగ్గకుండా రెచ్చిపోతున్నారు. నేను చూడండి, ఇరాన్ వాళ్ళు ఇజ్రాయిల్ మీద క్షిపణులు వదిలారు. ఇజ్రాయిల్ మీద క్షిపణులు వదలటం అంటే చిన్న విషయం కాదండి. ఇజ్రాయిల్ అనేది ఒక పెద్ద సాంకేతిక వ్యవస్థ కలిగి ఉన్న దేశం. కానీ ఆ దేశం కూడా ఇరాన్ క్షిపణిని ఆపలేకపోయింది. ఇజ్రాయిల్ అణ్వాయుధ కేంద్రాల మీద దాడి చేస్తుంటే ఆపలేకపోయింది. ఇజ్రాయిల్లో ఇరాన్ క్షిపణుల దాడుల ఫలితంగా 200 మంది గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళలో చాలామంది పరిస్థితి సీరియస్గా ఉందని తెలుస్తుంది. ఇజ్రాయిల్ మీద దాడి చేసి ఇజ్రాయిల్ వాళ్ళని గాయపరిచి ఇజ్రాయిల్ వాళ్ళు ఎంతో కొంతమంది చనిపోవటం అంటే, అసలు ఇజ్రాయిల్ని ఈ మేరకు వణికించడం అంటే చిన్న విషయం కాదు. అందుకని చెప్తున్నా, ఇరాను తెగించి కొట్టాడుతుంది. నేను నాశనం అయిపోతున్నాను, నన్ను నాశనం చేస్తున్నారు, నేను అవతల వాళ్ళని కూడా నాశనం చేయాల్సిందే అని తెగించి కొట్టాడుతుంది. ఎవరు నాశనం కావద్దండి. ఎందుకు నాశనం కావాలి? ఏదో ఒక యుద్ధానికి పుల్ స్టాప్ కావాల్సిందే. ఈ మొండి వైఖరి వీడాలి. ఈ వార్నింగులు ఆగిపోవాలి. ప్రపంచం రకరకాల సమస్యలు చూస్తూ ఉంది. కానీ రాబోయే 48 గంటలు మాత్రం చాలా కీలకం కాబోతూ ఉంది. ట్రంప్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చి 24 గంటలు గడిచిపోతుంది. ట్రంప్ కూడా తెలుసుగా, ట్రంప్ కూడా మొండివాడు అహంతో కూడిన వ్యక్తి, వెళ్ళి దాడులు చేసే రకమే. ఇరాన్ వాళ్ళు అంతకన్నా మొండిగా ఉన్నారు. ఒక మొండివాడు జగమొండితో పోరాటం చేస్తున్నాడు. యా, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.